తెల్లారితో మామిడి తోపుకి నీళ్ళేద్దామని బండిలో పోతాంటే బా ఎవరో పుసక్కనే నా గొంతుకు పోయేసరి అని అనుకుంటే బో కానీ దేవుని పుణ్యమానే నేను వేసుకునే సలికోటే నన్ను కాపాడిందబ్బా. ఆ దారం నుండి నా గొంతు దక్కకుండా పాతకాలంలో కొంతమంది అడవి జంతువుల కోసం ఊరికి తెలియకుండా ఊర్లు కట్టేవాళ్ళబ్బా. కానీ ఈ కాలం మనుషుల అందరికీ తెలిసేటట్టు ఆకాశంలోకే ఊర్లేస్తున్నారబ్బా. అది యాడికి పోతుందో ఏడబడుతుందో ఊరికి తెలీదు. మరుసటి దినం పేపర్లో టీవీల్లో గాలిపటం దారంతో ఒక నిండు ప్రాణం బలి అప్పుడు తెలుస్తుందబ్బా జనాలకే. సరే అది అట్టుండే గానీ మన వాళ్ళు చెప్తారు కదా చైనా మాంజాలు వద్దురబ్బా మన కాటన్ నూలే మంచిదనేసి. అబ్బో ఏమే కాటన్ నూలుతో కోసుకుంటే గొంతు తెగదా? కాటన్ నూలుతో మనుషులు గొంతు తెగచ్చు తెగకపోవచ్చు కానీ ఆకాశానికి రాజైన గెద్దక నుంచే భూమి పని బతుకుంటూ అప్పుడప్పుడు గాల్లో ఎగిరే పూరేడు పిల్లకు కూడా ఇబ్బంది కదబ్బా. గవర్నమెంట్ బ్యాన్ చేయాల్సిన చైనా మాంజాని కాదబ్బా గాలి పటం అనే ఆటనే బ్యాన్ చేసేయాలా. సరేగానే చూడండి బావు ఎద్దుల వారిపల్లి వెంకటేశ్వర జాలగుట్ట మామిడి తోపులా ఒక దారం పడినదబ్బా. దీన్ని చూసి నేను ఆ ఇంటెక్స్ ప్రక్క పూలు కట్టడానికి దారం తెచ్చుకునిందేమో అది ఏమన్నా గాలికి పోయి చెట్టులో తోలుకునిందేమో అనుకుంటబ్బా. దాన్ని బట్టి అటు ఏడుస్తా ఉంటే మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం ఉంది చూడు ఆ మార్తో వస్తూనే ఉందబ్బా ఈడ్చే కొద్దిగా దారమా. అప్పుడు తెలిసిందే ఇది పూలు గడ్డ దారం కదరా స్వామి గాలి పటం దారం అని. ఇది యాటి నుంచి వచ్చిందని ఎత్తుక్కుంటా పోతా అంటే రకరకాలుగా వస్తుందబ్బా దారమా. ఎవరో టైలర్ బిడ్లుగా ఉన్నట్టుంది. ఆ మిషన్ గుట్టే నూలు ఎత్తుకునే ఈ పని చేసినట్టున్నారబ్బా. సద్యానే కొనాడో మొదలాడో తెలియకుండా సెట్ అంటే పొట్టంటే ఎత్తుకుంటా పోతా అంటే ఇప్పుడు దొరికిందబ్బా నాకు ఆ గాలి పటమా. ఎవరో పాపం బిడ్డలు తెలుగు పరులుగా ఉన్నారబ్బా. న్యూస్ పేపర్ తీసుకొని దానికి పొరక పొల్ల పెట్టి దానికి ఎలక్ట్రికల్ టేప్ వేసి మళ్ళీ దానికి దారం కుట్టి వదిలినారబ్బా. ఆకాశంలో బిడ్డ ఎన్ని కిలోమీటర్ల పైకి ఎగురునో ఏమో ఈ గాలి పటమా. అయినా ఈ గాలి పటం యాటి నుంచి వచ్చిందిరా కొనాడిందో చూద్దామని ఎత్తుకుంటా 2 కిలోమీటర్ల దాకా పూడ్చినా అయినా గాలి పటం వస్తానే ఉంది. నాకేమో ఎతికి యాస్ టైప్ పూడ్చా. సరేగానే ఈ గాలి పటమా ఎద్దులవారిపల్లికి పరంట పక్క నుంచి వచ్చినట్టుందబ్బా. అంటే పలనేరు బంగారుపాలెం పక్కలో నుంచబ్బా. కాబట్టి బంగారుపాలెం వాళ్ళు కానీ నల్గంపల్లి వాళ్ళు కానీ జంబువారిపల్లి వాళ్ళు కానీ లేకుంటే పల్మేరు వాళ్ళు కానీ మొగులోళ్ళు కానీ మన చిత్తూరు జిల్లాలో ఎవరన్నా సరే ఈ గాలి పటం ఎగరేసిన పిల్లోడు కానీ తెలుసుంటే దయచేసి కామెంట్ చేయండి అబ్బా. గాలిపటం భద్రంగా ఉంది తిరిగి ఆ పిల్లానికి చూడొద్దామా. మరి ముఖ్యంగా సంక్రాంతి పండక్కే కదా గాలిపటాలు ఎగరేసేదే. పండగ ఏం అయిపోయింది. ఈ కొన్ని దినాలు కూటల పైన పోయే వాళ్ళు కొంచెం నెమ్మదిగా చూసుకొని పోతేదా అడ్డు వచ్చిన గాలిపటం దారం కనిపిస్తాయి. లేదు మేము ఆకాశంలో స్పీడ్ గా పోతా ఉంటారు అనుకో ఆ గాలిపటం దారాలు ఆకాశంలోనే పెగ్గు వేస్తాయి బో.